కోతి వార్తలు అందరికీ శనార్థి బిడ్డలారా. ఇక మీ నసే తాత బంజరా హిల్స్ బంగులార చుట్టూ తిరుగుతుండు. మరి ఏమంటారు జనాలు? మరి సందుల్లో బొందుల్లో కొంతమంది కనబడుతున్నారు. మరి ఇలా కడుపులలో ఏమో అమ్మాయి ఉందో ఎలాగ ఇస్తా ఓ పిల్లగా చెప్పేసా ఎట్టుంది? మరి పార్లమెంట్ పండుగ వస్తుంది, మరి గాలి ఎటు మరుపుతావు? గాలి ఏం గాలి? పండుగ పిల్ల ఓట్ల పండుగ వస్తుంది. ఓట్ల పండుగ ఇక్కడే వేస్తాం, ఇక్కడే ఉంటది. అదే ఎవరికి ఎటు మరుపుతావు? బీజేపీ కాంగ్రెసా కారా? అప్పుడు ఏది ఉంటే అదే అప్పుడు మన బలం దేనికి ఉందంటావు? బలం దేనికి ఉంది? కాంగ్రెస్ కు ఉంది. అమ్మా కోయిలాగా చిన్న పసి వచ్చింది. మరి ఇప్పుడు ఏంది కదా? మరి ఇప్పుడు ఈ బంజారాస్ బంగ్లాదేశ్ గుసగుస ఏమి వినపడుతుంది? జనాలు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ అంటుండ్రు. ఊరక మరి అవి అనుకునేయారుగా 6 గ్యారంటీలు. 6 గ్యారెంటీలు ఒక 3-2 రెడీ అయిపోయినాయి కదా, ఇంకొకటి 2 ఉన్నాయి. అవి కూడా చేస్తా అంటుండు కదా. ఇప్పుడే వచ్చింది, 100 రోజులు కాలేదు కదా, చేస్తా అంటుండు. రుణమాఫీ జాడ పత్తలేదరగా. రుణమాఫీ ఆగస్టు కల్లా చేస్తా అంటుండు కదా. ఆగస్టు 15 కల్లా చేస్తా అంటుండు కదా. జనాలకు ఉబ్బాస్తలేదు. నువ్వు అన్నావు ఇప్పుడు ఏదైతే కాదు పిల్లగా, నువ్వు బేరా గీసినావు. 100 రోజులలో నేను 6 గ్యారెంటీలు కథం పట్టిస్తా, డిసెంబర్ 9వ తారీఖు నాడు నీకు రైతు రుణమాఫీ చేస్తా అన్నావు. ఆ రైతు బంధు కూడా ఈడంగా అన్నదుర్గం ఇంద్రదుర్గం అన్నట్టే ఉందట, అది కూడా సగం వల్లేదట అంటున్నారు. మరి ఎట్లా జనాలు ఏమన్నా మళ్ళీనా? అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, ఇంకా 100 రోజులు 3-4 నెలలు అయింది కదా, తర్వాత ఇప్పుడు చేస్తారు. ఏదైతే గవర్నమెంట్ ఉందో ఈ మధ్యలో వచ్చిన ఎలక్షన్లు అన్నీ కూడా ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్కి అనుకూలంగానే వస్తాయి రిజల్ట్. చెప్పినా ఇప్పుడు పెద్ద మనిషి కేసీఆర్కు 20 మంది ఎమ్మెల్యే టచ్లో ఉన్నారట, రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు లోపటంగా. మరి ఎట సంగతి ఏమన్నా తర్వాత ఈ పార్లమెంట్ పండుగ తర్వాత ప్రభుత్వం ఏమైనా కూలిపోయానా? అస్సలు కూలిపోయే పరిస్థితిలో లేదు. కానీ ఇంకా గట్టిగా ఎంచుకుంటారు. వచ్చేది టీఆర్ఎస్ వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళు జంప్ అవుతారు 100%. అటు దిట్టంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. అండ్ వచ్చేసి అలా ఉన్న ఎమ్మెల్యేలని వీళ్ళకి మన కాంగ్రెస్ లకు జంప్ అవుతారు. మరి ఇప్పుడు ఈ పార్లమెంట్ రాయేష ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లలో అందరూ ఎంతమందికి ఎన్ని సీట్లు వచ్చారు? 16కు 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. బీజేపీ ఒక సీటు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒక్కటే ఇది బీఆర్ఎస్ ఒక్కటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కచ్చకోలాట చదవకుండా పండుగ దగ్గర పడేది, ఓట్ల పండుగ దగ్గరికి వచ్చింది. మరి ఎట్లా చేస్తావు? గాలి ఎటు మరుద్దాం అనుకుంటున్నావు? అభివృద్ధి అయిపోయింది, ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకి. మరి ఇప్పుడు ఆయన నేను చేస్తున్నా, నేను 6 గ్యారెంటీలు ఇచ్చినా అవి కూడా కథం పట్టిస్తా, ఇప్పుడు నన్ను గెలిపి ఉంటుండ్రు పార్లమెంట్ ఎలక్షన్ రేవంత్ రెడ్డి. మరి ఎట్లా జనాలు మరి 6 గ్యారెంటీలు కొన్ని కాలేదని ఎడమొఖం పెడమొఖం పెడుతుర్రట. మరి అటుమొకేనా ఇటుమొకేనా? ఇక మనం చూస్తున్నాం కదండి, గ్యారంటీ అంటే ఒక బస్ ఫ్రీ ఒకటి పెట్టారు. ఆ బస్సులో కూడా జనాలు ఎట్లా తండాట పడుతున్నారో చూస్తున్నాము. అదేవిధంగా ఫ్రీ గ్యాస్ అన్నారు, ఫ్రీ కరెంట్ బిల్ అన్నారు. ఇంతవరకు అయితే కళ్ళారా ఒక అభివృద్ధి కూడా చూడలేదు. ఇంకా అదేవిధంగా చూడాలంటే కొన్ని అయితే చెప్పటి వరకు ఉంది, కానీ చేసి మాత్రం ఏం లేదు. నిన్నయాలైనా సంసారం కుదర వన్నపాలే ఇంకా చదువుకోరా. ఇది అప్పుడే నువ్వు ఆడంగా మాట్లాడుతున్నావంటే జనాలు అయితే ఎవరు మాకు హామీలు కావాలి, 6 గ్యారెంటీలు కావాలని ఏ జనాలు ఏ ఓటరు అడగలేదండి. ఏంటంటే మీకు నోటిని వచ్చే మాట మీరు చెప్పిర్రు, మీరు ఓటు గెలవాలని చెప్పిర్రా, లేదంటే గెలిపించి ప్రజలను మభ్యపెట్టాలని చెప్పిర్రా, ఏమి కూడా మాకైతే తెలియదు. కానీ ప్రజలైతే ఎవరి దగ్గర అయితే హామీలు అడగలేదు, ఏ గ్యారంటీ అడగలేదు, ఉచిత పథకాలు ఎవరు అడగలేదు. సరే అతనే చెప్పిండు 100 రోజుల లోపల రుణమాఫీ చేస్తా అలా అని చెప్పిండు అతనే. అదేవిధంగా ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది అతనే. ఇక అతను నోటిని వచ్చిన వాడికి చెప్పిండు, గడ్డెక్కిండు, కూర్చుండు. మరి అభివృద్ధి అంటే డబ్బు ఉంది లేదనేది ఆ రోజుల్లో కూడా వాళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మరి వాళ్ళకి తెలియదా? డబ్బు ఉన్నదా లేదా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో ఉన్నది అభివృద్ధి విషయంలో, కానీ కేసీఆర్ గారి పాలనలో ఎలా ఉన్నది, మరి ఎన్ని అభివృద్ధి చేసిండు, మరి అప్పు చేసిండా సప్పు చేసిండా అనేది ఆయనకు తెలిసే ఉంటుంది. సరే అతను లేకుండా బట్టి విక్రమార్క లాంటి వాడు చాలామంది అయితే అసెంబ్లీలో ఆ టైంలో ఉన్నారు ఆ రోజులలో. మరి బడ్జెట్ ఉంది లేదన్నది అయితే వాళ్ళకి తెలుసు. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అప్పటికి ఎలక్షన్ టైంలో కూడా లాస్ట్లో ఉన్నదని తెలిసి కూడా ఇన్ని గ్యారంటీ ఇచ్చారు. గడ్డ అయితే ఎక్కారు. ఇంకా మాకైతే అభివృద్ధి ఏం కనిపిస్తలేదు. ఊళ్ళలో పోయి చూస్తేనేమో అంత నిన్నయాలైనా కోల వచ్చింది, ఇక జర ముందర పండుగ ముసూర పండుగ అన్నట్టుగా అంటున్నారు. మరి సరే ఏదేమైనా కూడా మనం ఒక మాట ఇచ్చినప్పుడు మాట కట్టుబడి ఉండాలి. ఆలోచించండి మీరే. 100 రోజులు ఎవరు అడగలేదు, 6 నెలల తర్వాత ఇస్తా అని చెప్పాల్సింది. మరి 100 రోజులు ఎవరు అడిగిండు? ఏ జనం అడిగిండు? టైం ఎవడు అడిగిండు? అభివృద్ధి 5 సంవత్సరాలు ఉంది కదా పీరియడ్, చేస్తా అని చెప్పాలి. కానీ గెలిచే ముందు అలా చెప్పడం ఏ ప్రభుత్వం అయినా తప్పేనండి.
అన్నదా ఇప్పుడు మరి రేపు పార్లమెంట్ పండుగ ఎవరికి ఎన్ని సీట్లు వచ్చారు? అది ప్రజల చేతిలో ఉన్న విషయం, దాన్ని మనం ఇలా చేయలేము. కాకపోతే సరే అవి తెలంగాణ మీద మన అసెంబ్లీ ఎన్నికల ముందు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ మీద జనాలకు ఎక్కువ ఆశ పెట్టి ఇది తెలంగాణ పార్టీ మీద ఏ విధంగా వ్యతిరేకత చూపిస్తుందో కొంచెం కాంగ్రెస్ మీద కూడా వ్యతిరేకత అయితే స్టార్ట్ అయినట్టు మాకు అర్థమవుతుంది. పుచ్చింది కాలమ్మ పుచ్చింది. ఎవరు కొట్టేనే భయ్యా? అదే ఒక ఇంటినే పాతవా, ఇంటినే పాతవా? ఓటు ఎందుకు ఇస్తాం? అన్ని దొంగతనంగా పైసలు తీసుకుంటే ఎవరు వస్తారు? అన్ని దొంగతనంగా పైసలు తీసుకుంటున్నారు. తీసుకుంటారు ప్రజలు. ఇప్పుడు కవితనే ఉంది, మన జైల్లోకి వెళ్ళింది. 200 ఎకరాలు మా ఇంటి నిజామాబాద్ మాది. మా ఇంటి ఇంకా 200 ఎకరాలు ఎట్లా వచ్చినాయి పైసలు? డబ్బులు ఎట్లా వచ్చినాయి? మీకు 2 ఫ్లాట్లు ఉన్నాయి, అవి ఎట్లా వచ్చినాయి? మళ్ళీ డూప్లెక్స్ అవి మరి ఎవరు మంచిగా అనుకుంటున్నావు? ఎవరు మోడీ ఒక్కడే కరెక్ట్ అనిపిస్తున్నారు, మిగతా అందరూ వేస్ట్. ఎవరు కోటే ఓటు వచ్చి నుంచి ఒక్కసారి కూడా ఒక్కొక్కరికి అసలు ఏని కూడా అందరు వేస్ట్. చెప్పినా నీ సంగతి ఏంది? నాదేం లేదు, మంచిగా ఉంది. గాలి ఎడమడతావే గాలి ఈసారి గాలి మరి ఓట పండుగ. నేను బీజేపీ చేస్తా, బీజేపీ. ఈ పోయినా పేరు కూడా ఉండదు. పని మీద వచ్చిన పంచాయతీలు ఏం లేదు, ఎట్లా వచ్చిన. మరి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది రేపు పండుగ ఎట్లా చేస్తాం? మరి పార్లమెంట్ పండుగ, పార్లమెంట్ పండుగ అంటే అయితేనే ఉంటుంది అది. అదే పిల్ల ఎట్లా చేస్తావు? అవుతుంది పండుగ. ఏమన్నా ఇప్పుడు లోకతావుడు చీకతీవుడేనా? ఏమన్నా సభ్యత సంస్కారం ఉన్న చేస్తావా? ఓటు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు? నువ్వు ఉన్న పార్టీలలో ఎవరు మంచోళ్ళు అనుకుంటున్నావు? ఉన్న పార్టీలలో ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే టీఆర్ఎస్ పార్టీ. అంతేనా? అంతే, టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కాళేశ్వరం అంతా ఒప్ప నుంచి పప్పు కాస్తున్నారుగా అన్ని పైన వచ్చి. ఇప్పుడు కాళేశ్వరం పప్పలు కాస్తున్నాయి, కానీ ఉన్నప్పుడు అయితే రాజే కదా. ఉన్నప్పుడు చేసిండు, మంచిగా చేసిండు. ఇప్పుడు ఏందో ఈ ఎండలకి అవి ఉంటూనే ఉంటాయి. అవి అన్న ఎన్ని సీట్లు వచ్చారు బీఆర్ఎస్కి ఈసారి? టీఆర్ఎస్కి వస్తాయి 8-9 వస్తుంది అన్న పక్క పక్క. కాంగ్రెస్కు? కాంగ్రెస్కి 2 నుంచి 3 మధ్యలో. బీజేపీకి 1-2. అంతేనా? ఇక పువ్వు పనిచేటేనా? మరి అయితే నీ మాటకు సరిద్దా. ఎవరు బియా? ఎవరు? ఎట్లా మరి ఈసారి పండుగ ఎట్లా చేస్తావు? తెలుగు మొత్తమే లేదా? చెప్తున్నా ఈసారి మరి పార్లమెంట్ పండుగ వస్తుంది, ఓట్ల పండుగ. ఓటు ఉందా నీకు? ఉన్నాయి. మరి ఈసారి ఓటు ఎవరికి వేస్తావు? నేను కేసీఆర్కి వేస్తా. అంతేనా? ఎందుకు? కేసీఆర్ ఏం పెట్టింది నీకు? అన్నీ పెట్టిన. మరి నీకు బిడా నీకేమనిపిస్తుంది? బాగా కేసీఆర్. అంతేనా? ఎట్లా చేస్తావు? ఏం పండుగనే? ఓట్ల పండుగ దగ్గరికి వస్తుంటే ఏం పండుగ పిల్లగా? ఓట్ల పండుగ ఇంకేముంది, కాంగ్రెస్కే. అంతేనా? కాంగ్రెస్కే. కాంగ్రెస్కి ఇప్పుడు ఇసోటి మరి పింఛన్ పెరగలేదు కదా, 4,000 చేయలేదనగా. చేస్తారు. నాకు పింఛనే లేదు. అమ్మ ఇది ఎక్కడ గాశారంలో ఈ గాశారం పాడైపోయి 2,000 కూడా వస్తలేవా? 2,000 కాదు, అసలు ఎన్నిసార్లు పెట్టి ఒక్క రూపాయి కూడా రావట్లేదు. ఏం చేయాలి మరి? మొన్న పెట్టుకున్నావా దరఖాస్తు ప్రజాపాలన? పెట్టా కానీ ఏమో మరి ఈయనేమి సార్ కేసీఆర్ ఇలా ఆయన ఏమి ఇస్తాడేమో అని మాకు అనుమానంగా ఉంది. మరి మరి ఎట్లా ఈసారి మరి ఎట్లా చేస్తావు మరి పండుగ? మొగుళ్ళు లేడు, కొడుకులు లేరు, ఏం చేయాలా? గోస పాడైపోయారా ఈ సోని గోస పెట్టి రా. ఓ పిల్ల ఏది మీ కేసీఆర్? ఇగో ఆ పెద్ద ఏమంటుంది? ఆయనే ఇక 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు సర్టిఫికేట్ తెమ్మంటే తెచ్చా. మున్సిపాలిటీ ఆఫీసులో ఇవన్నారు ఇచ్చా. మరి నేనుండేది ఎక్కడ మౌలాలి హౌసింగ్ బోర్డులో ఉంటా. చెప్పినా మరి ఇప్పుడు ఎట్లా చేస్తావు పండుగ? మరి ఏమనుకుంటారు? గుసగుస ఈ బంగ్లాదేశ్ ఏమనుకుంటారు? ఎట్లా చేస్తారు మరి? రేపు పండుగ దగ్గరకు వస్తుంది. ఓట్ల పండుగ. ఓట్ల పండుగనా? వేద్దాం. ఎవరికి వేస్తావు? ఎటు మారుతావు? మోదీ. ఎందుకు మరి మోదీ మీద లెస వస్తుంది జీవి? కొంటున్నది అంటే ఇగో ఈడంటే ఇక్కడ మన స్టేట్లో మనకు ఈడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, సెంట్రల్ ఆయన ఉండాలి. దుబాయ్లో హనుమాన్ టెంపుల్ కట్టినంటే ఇంతవరకు కూడా కట్టలే, అవునా కదా? అమెరికాలో తిరుపతి కట్టినంటే ఓడు కట్టి ఇంతవరకు కూడా కట్టలేడు. మరి 3 జాగాలు ఎక్కడెక్కడ ఊళ్ళు కడుతుండే, ప్రపంచం అంతా కడతా అంటుండే ఆయన. అమ్మని సాగిరంగా మరి అసలు మనం ఆయన గురించి చూసుకోవాలి కదా. తెలంగాణలో ఎన్ని సీట్లు వచ్చారు మోడీకి? వస్తే బాగానే వస్తాయి.
వస్తాయి. వస్తాయంటే కాంగ్రెస్ కంటే 4-5 ఎక్కువనే వస్తాయి. ఇప్పుడు పండుగ ఓట్ల పండుగ వస్తుందిగా, పార్లమెంట్ సర్వే చేస్తున్నా ఎవరి కడపలలో ఏముంది, మరి రాబోయే రోజులలో బలం దేనికుంటది ఏంది ఏం కథ అని సర్వే చేస్తున్నా. నీకేమనిపిస్తుంది బాణం? కేసీఆర్ అంతేనా? ఒక మరి కేసీఆర్ మంచి ఏదైనా జనాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంది. సిటీలో కేసీఆర్కి వేసినారు కదా, అంతేనా? మొత్తం పట్ల మొత్తం కేసీఆర్కి వేసినాం. మళ్ళీ కూడా ఈ దెబ్బ ఇటే ఉంటుందా కార్కే? మేముతో ట్రై చేస్తాం, తర్వాత భగవంతుడు. మరి శ్రీరామ్ మూజు కాడికి వచ్చింది పండుగ. చెప్పు ఓట్ల పండుగ. చెప్పండి. మరి ఎట్లా చేస్తావు ఏంది ఏం కదా? మరి బలం బంజారాయిస్ ఎక్కువ బలం దేనికి ఉంది? దేనికుంటుంది, కాంగ్రెస్కే ఉంటుంది. అంతేనా? దానం గెలుస్తాడు కంపల్సరీ. అంటే బీజేపీ మొత్తం లేదా ఎట్లా? బీజేపీ అంటే వస్తుంది, ఇంకా కాంగ్రెస్ ఇక్కడ రావాలి కంపల్సరీ. మన తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కదా. ఏమో మరి పట్నంలో బీఆర్ఎస్ కు కారు పార్టీ ఎక్కువ ఉన్నారా బలం? మరి బంజారాయిస్ ఆ పార్టీ ఉండదు, ఇంకా పార్టీ పోయేది అది. ఓ అమ్మా, పార్టీ పోవాలి, అది ఉండదు. ఇంకా జాతీయ పార్టీ కదా అది. ఆ పార్టీ ఎడ ఉంటుంది ఇంకా? అంతేనా? పార్టీ ఎడ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మరి 20 మంది ఎమ్మెల్యేలు నాకు రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు, రేపు ప్రభుత్వాన్ని పడగొడతా ఆయన అంటుంటే నువ్వేమో గడ మాట్లాడతావు? ఏ ప్రభుత్వం పడుతుంది, ఏం చక్కగా చేసిండు ఆయన చెప్పు. ఏడ పడగొడతావు? ఉన్నదంతా కాంగ్రెస్ వెళ్ళిపోతారు. ఇంకా అంతేనా? ఎంతమంది పేరు తెలుసు కదా, ఇది కూడా చూస్తారు కదా. వ్యాపారం వచ్చేది తెలంగాణ కాంగ్రెస్ సీట్లు వస్తాయి 12, 13, 14 వరకు వస్తాయి సీట్లు. మరి స్వామి రంగు మరి మరి బీజేపీ మిగిలింది ఏముంది కదా బీజేపీకి? బీజేపీ అయితే ఏ రాష్ట్రంలో చెప్పలేము మనం. ఈడైతే కాంగ్రెస్కే. మాది అచ్చంపేట, నాగర్ కర్నూలు జిల్లా, అచ్చంపేట డివిజన్, నింగాల్ మండలం మాది. ఆడ గుండురాము అది ఏంది మలురవి గెలుస్తాడు ఆడ కంపల్సరీ కాంగ్రెస్కి వెళ్ళి. సరే మరి పండుగ వస్తుంటే గాలి ఎడమతావు ఏంది జోరు ఎవరిది ఇక్కడ బంజారాయిస్ అని? అమ్మా కారు పండుకున్నాడు కదా షెడ్లా? ఎందుకు పండుకుంటావు? ఇప్పుడు లేస్తాయి. ఇప్పుడు అంతేనా? లేస్తాయి. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ కాంగ్రెస్ వెళ్ళిపోయింది. ఎమ్మెల్యే గారు ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తలేదు కూడా. ఊకే పేరు ఉంది ఖాళీ చేసింది. మొన్ననే వచ్చి అప్లై చేయకపోయినా పిల్లగా? చేయలేదు, ఏం చేయలేదు. ఏం చేస్తారు? కారు ఉరుకులాట ఉంటుందంటావు? ఉడుతాయి మళ్ళీ ఉడుతాయి. కారు ఉడుతాయి. కారు మంచిగా ఇప్పుడు వస్తారు కేసీఆర్ గారు. ఏం చేస్తాం మేము అలా టీఆర్ఎస్ తీసుకొస్తాం. ఇంకేం అంతేనా? అంతే. వీళ్ళు 6 గ్యారంటీలు పెట్టి అంత కథ అటం తిప్పిరట రేవంత్ రెడ్డి. మళ్ళీ నువ్వు గట్టాడు ఏడ చేసిండు, ఎక్కువ 2-3 చేసిండు అంతే. మా బిగితే మా మర్చిపోయింది కదా. మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడే ఏం చేయమంటున్నారు? బేగా చేయాలి మళ్ళీ. ఎలక్షన్ ముందు చేస్తేనే ఓటు పడతాయి, ఇట్లా చేస్తే ఇట్లా పడతాయి. అంతేనా? అంతే మళ్ళీ అనుకుంటుర్రా? ఏదో తప్పుగా వచ్చేసింది అది కాంగ్రెస్. కాదు ఇప్పుడు 9 వేసింది ఓపిక పట్టిన వాళ్ళు ఒక 6 నెలలు ఓపిక పట్టరా ఇట్లా? వాళ్ళు రాగానే చేస్తా అన్నారు, చెయ్యాలి. ఇదా కథ? కథ అదే. అమ్మని సాయి రంగా ఏహే నాదే ఉంది, నేను జనం మనిషిని. జనం ఏమంటే కదే ఏం పిరా అంతే. పార్లమెంట్ ఓట్ల పండుగ వస్తుంది మళ్ళా. గాలి మరి ఎటు మరుపుతావు? కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్ మీద జీవి కూస్తుంది? అంతేనా? బీజేపీ రాదా ఇక్కడ? కారు బల పెట్టింది. కారు అక్కడ వరకు పోదు కదా. కారు అక్కడ వరకు పోదు కదా. పార్లమెంట్ వరకు పోదు, ఎంపీ వరకు పోదు. ఈసారి ఏ పార్టీకి ఎక్కువ వస్తాయంటావు తెలంగాణలో సీట్లు? కాంగ్రెస్కి వస్తాయి. అంతేనా? बंजारा हिल्स में कहाँ कोसा पार्टी कहाँ अच्छा है? कोसा पार्टी भी अच्छा नहीं है। कहाँ है, कौन किसके लिए क्या कर रहा? कोई भी किसके लिए नहीं कर रहा। कहाँ कर रहा? गरीबों के से कौन क्या कर रहा? गरीबों के से कोई भी नहीं कर रहे। कहाँ कर रहे? कौन कर रहे? सब अपने फायदे के लिए कर ले रहे। सब अपना फायदा निकाले रहे। वोट डाले तक खत्म, उसके बाद बर्खास्त। उठता और क्या? कोई पार्टी किसकी भी नहीं होती। क्या होती? गरीब मेहनत करना खाना है। कोई भी कुछ भी नहीं कर रहा। गरीब क्या से कहाँ कर रहे थी? कौन क्या कर रहे? राग कौन सा पार्टी ज्यादा ज्यादा सकता?
अब पहले तो टीआरएस ही अच्छा था, अब कांग्रेस आ गया। अब कांग्रेस तो कुछ भी नहीं कर रहा, कहाँ कर रहा कुछ भी नहीं कर रहा, कहाँ कर रहे, खाली नाम को बोल रहे खत्म। वो स्कीम के पैसे देते बोले अब तक नहीं दिए, 2000 महिलाओं को डालते बोले नहीं दिए, कहाँ दिए अब तक ही नहीं हुआ। पार्टी में आके 6 महीने 4 महीने कुछ हो गया, कहाँ करे, कुछ भी नहीं करे कांग्रेस वाले। टीआरएस पार्टी था इससे पहले कर रहा था, अच्छा कर रहा था टीआरएस पार्टी। పెట్టేట్టుంది మరి ఎట్లా ఈసారి మరి బలం ఎవరికి ఉంది, ఏ పార్టీకి ఉంది? మనకు అవసరం లేదు ఏ పార్టీ అయినా మనకి ఎవరు పెట్టరు, అంతేనా? ఎవరు పెట్టరు, పింఛన్ లేదు ఎవరు లేదు. ఓ అమ్మా, మరి ఎవడు పెడితే నాకేది వాడి గంగలోకి పెడవాలి. మనకి అంటే నువ్వు దరఖాస్తు పెట్టుకోలే మరి మొన్న? పెట్టినా మొన్న పెట్టినా అంత 3 మాటలు పెట్టినా ఇంట్లో పియ్యాల వాడి అని విడిగా పోనీ పాడైపోను గారా? ఎవడి వాడింది వెళ్ళిపో. కన్ను పోయిందిగో అప్పుడు కన్ను పోయినా కానీ ఎవడో 1 రూపాయి నీ అమ్మ అజ్ఞానం పాడైపోను గారా, ఇంత అజ్ఞానం అనులా లోకం మీద. మరి ఎట్లా రేపు మరి ఓట్ల పండుగ వస్తుందిగా, మరి ఎటు తిరుగుతావు మరి? ఓట ఎవరైతే ఏదైనా పాడు కానీ వాళ్ళకు ఎడితే పెట్టు. అయితే మా నీతి వాళ్ళకి వేస్తావా, ఎవరైనా పైసలు ఇస్తే వేస్తావా? నా పైసలు వద్దవద్దు, అంతేనా? ఏనా రూపాయలు. ఎట్లా మరి ఇప్పుడు ఏ పార్టీ మంచిదంటావు మరి రాబోయే రోజుల్లో? ఏ పార్టీతో ఏడిపోతే అందాక ఏం రావాలంటావు నీ అందా? ఏదో వాళ్ళకి దేవుడు ఎడుగుతే గట్టే గుద్దేస్తాం. మొన్న వేసిన కాంగ్రెస్ వేసాం, మొన్న కాంగ్రెస్ వేసేది మరి ఇప్పుడు ఎట్టేస్తావు మరి? ఇప్పుడు దానికి వేస్తా. అంతేనా? వచ్చారా మరి పెంచినా? రాని రాపోదు. పండుగ ఓట్ల పండుగ వస్తుంది, మరి ఏమనుకుంటారు జనము? ఏంది ఏం కదా, ఏం నడుస్తుంది లోకం మీద? నువ్వేమనుకుంటున్నావు? గుసగుస ఏం నడుస్తుంది? ఏం చెప్పొద్దన్నా అవి, ఏమై మగోడు కావా ఎట్లా? అవన్నీ చెప్పొద్దనా? ఆహా, అది కరెక్టే కానీ బలం దేనికుందో ఉంటున్నా గట్ల. నువ్వు ఓటు ఎవరికి వేస్తావో మాకు చెప్పకుండామే కానీ బలం దేనికుందో ఉంటున్నా గట్ల. బీజేపీకి ఉంది పిల్లం మీద. అక్కడ చెప్పరాదు మరి. ఓహో ఇదా కథ. ఎటుడైనా మనకు అహ్మదాబాద్లో ముద్దుకున్నాయా ఇవాళ మరి తీరక రాజకీయ నాయకులను తీసుకొచ్చిన ఎటుడే ముచ్చట్లు ముద్దుకున్నాయా? ఇక మరి చూస్తూనే ఉంటారు దినం గిదయాలకు వస్తా మర్చిపోకురి. ఉంటే బిడ్డ శరాబ్ది. నమస్తే. గమ్మతి వార్తలు.